హలో ఎవరివన్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాకతీయ రాజ్యం గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. కాకతీయ రాజ్యం గురించి వాటి గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మధ్యయుగ కాలం నాటి ప్రాంతీయ రాజ్యాలు అనమాట. ఈ మధ్యయుగ కాలం నాటి ప్రాంతీయ రాజ్యాలు అంటే ఈ మధ్యయుగ కాలంలో ఏంటంటే దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైనటువంటి రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. అవేంటంటే కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, ఇంకా హోయసలులు, పాండ్యులు అన్నమాట. ఈ 5 రాజ్యాలు కూడాను ఈ దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డాయి అనమాట. ఈ 5 రాజ్యాల్లో కాకతీయులు మనం తెలుగు నేలకు చెందిన వారుగా మనం చెప్పుకుంటాం అనమాట. ఈ రాజ్యాలు ఏంటంటే సాధారణంగా పొరుగు రాజ్యాల నుంచి అలాగే ఇంకా ఢిల్లీ సుల్తాన్ నుంచి దండయాత్రలు ఎదుర్కొన్నప్పటికీ ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారన్నమాట. తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఐక్యత అనేది పెంపొందించడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేశారు. అలాగే స్థానిక భాషలు, కళలు, ఇంకా వాస్తుశిల్పాలను ఎక్కువగా ప్రోత్సహించారు వీరికి సంబంధించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణి చాళుక్యుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే వీరినే మనం ఏమని పిలుస్తామంటే పశ్చిమ చాళుక్యులు అని చెప్పేసి అంటాము. వీరి యొక్క వంశ స్థాపకుడు వచ్చేసరికి 2వ తైలపుడు అనమాట. వీరి యొక్క రాజధాని కనుక మనం చూసుకున్నట్లయితే బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బసవ కళ్యాణి అనమాట. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కర్ణాటక స్టేట్ అనమాట. వీరు 200 సంవత్సరాలు రాజ్యం అనేది వీరి యొక్క రాజ్యం అనేది కొనసాగింది. నెక్స్ట్ వీరేంటంటే వేంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులు అలాగే చోళులతో కలిసి అంటే ఈ కళ్యాణి చాళుక్యులు వీరి ముగ్గురు కలిసి సంస్కృత కన్నడ భాషని ప్రోత్సహించారనమాట. వీరి కాలంలోనే బిల్హనుడు రచించినటువంటి రచన కనుక మనం చూసుకున్నట్లయితే విక్రమాంక దేవచరిత్ర అనమాట. విక్రమాంక దేవచరిత్ర వీరేంటంటే గట్టికలు అనేటువంటి కొన్ని విద్యా సంస్థలను స్థాపించడం అనేది చేశారనమాట. వీరు పాటించినటువంటి మతాలను కనుక మనం చూసుకున్నట్లయితే హిందూ, జైన మతాలని ఎక్కువగా అంటే ఆచరణ చేయడం అనేది చేశాడనమాట. అలాగే వీరశైవం అనేది వీరి కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం అనేది పొందింది. వీరి కాలంలోనే ఒక ఫేమస్ రైటర్ అనే ఒక ప్రసిద్ధ కవి ఉన్నారనమాట. ఇప్పుడు మనం జనరల్గా కవిత్రయం అని ఎలా అనుకుంటామో అలాగే కన్నడలో అనమాట. ఇతను రన్నడు అనేటువంటి ఒక ప్రసిద్ధ కవి వీరి ఆస్థానం చెందినటువంటి వాడనమాట కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ వచ్చేసరికి వీరితో పాటు ఉన్నటువంటి ఇంకొక రాజ్యం కనుక మనం చూసుకున్నట్లయితే యాదవులు అనమాట. యాదవులకు సంబంధించి చూసుకున్నట్లయితే వీరేంటంటే కళ్యాణి చాళుక్యుల యొక్క సామంత రాజులుగా వీరిని మనం చెప్పుకుంటాము. ఈ కళ్యాణి చాళుక్యుల్ని వీరి యొక్క వంశస్థాపకుడు చూసుకున్నట్లయితే బిల్లం యాదవుడు అనమాట. వీరిలో సుప్రసిద్ధమైనటువంటి వాడుగా సింగన్న మనం చెప్పుకుంటాము. అలాగే వీరి యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే దేవగిరి, దౌలతాబాద్ అనమాట. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మహారాష్ట్ర స్టేట్ అనమాట. వీరి రాజ్యం గురించి కనుక చూసుకున్నట్లయితే నర్మదా నుంచి షిమోగా వరకు వీరి యొక్క రాజ్యం అనేది విస్తరించి ఉంది. వీరు ముందుగానే చెప్పాను కళ్యాణి చాళుక్యుల యొక్క సామంత రాజులు అని చెప్పేసి. వీరు ప్రజెంట్ ఉన్నటువంటి అహ్మద్ నగర్ అలాగే నాసిక్ని పరిపాలన అనేది చేశారు అనమాట. వీరి యొక్క పరిపాలన అనేది ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కోల్పోవడం అనేది జరిగిందనమాట. ఇంతటితో యాదవుల యొక్క రాజ్యం గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి హోయసలుల గురించి కనుక చూసుకున్నట్టయితే వీరేంటంటే ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన అనేది చేశారు. వీరిలో గొప్పవాడు వచ్చేసరికి బిత్తిక విష్ణువర్ధుడు అనమాట. అలాగే వీరిలో చివరివాడు వచ్చేసరికి 4వ బల్లాలుడు అనమాట. వీరి యొక్క పరిపాలన అనేది 200 సంవత్సరాలు మాత్రమే పాలన అనేది చేశారు. వీరేంటంటే కన్నడ, సంస్కృత భాషల్ని పోషించడం అనేది చేశారనమాట. వీరు చోళుల చాళుక్యుల సామంతులు అనమాట. వీరు పాటించినటువంటి మతాల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే జైన మతం, మధ్వాచార్యులు వారి ద్వైతము, అలాగే రామానుజాచార్యులు వారి విశిష్ట అద్వైతం. మతాల ప్రాచుర్యం కోసం వీరేంటంటే మతాల నిర్వహణ అంటే ఎక్కువగా ప్రోత్సహించడం అనేది చేశారనమాట. వీరి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పాండ్యుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి మదురైనే రాజధానిగా చేసుకొని పరిపాలించారనమాట. వీరేంటంటే అప్పట్లో పల్లవులకి అలాగే చోళులకి ఎక్కువగా వైరం అనేది జరుగుతూ ఉండేది. అంటే వేరే వాళ్ళు వైరం అనేది వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉంటే వీరు దాన్ని ఏం చేశారంటే క్యాచ్ చేసుకున్నారనమాట. వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరాన్ని వీళ్ళు వినియోగించుకొని డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకున్నారనమాట. నెక్స్ట్ వీళ్ళలో కులశేఖరుడు అనేటువంటి ఒక వ్యక్తి అనమాట. ఈ కులశేఖరుడు ఏంటంటే శ్రీలంక వరకు విజయమైనటువంటి దండయాత్రలు చేశాడనమాట ఈ కులశేఖరుడు. ఈ రాజవంశాన్ని ఈ పాండ్యుల రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి ఈ కులశేఖరుడు అనమాట. అలాగే వీరి యొక్క మతం చూసుకున్నట్లయితే శైవ మతం అలాగే వైష్ణవ మతం అనేది వీరు ఎక్కువగా ఆదరించారనమాట. అలాగే వీరి యొక్క రాజ్యపాలన వ్యవహారం కనుక మనం చూసుకున్నట్లయితే చోళుల యొక్క పరిపాలనా విధానం అనేది వీరిలో ఈ పాండ్యుల యొక్క పరిపాలనా విధానంలో కనిపిస్తుందని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క రాజ్యం గురించి సందర్శనాన్ని చేసిన వారు ఎవరు అంటే మార్కోపోలో అనమాట. ఇతనేంటంటే వెనిస్ యాత్రికుడు అనమాట. ఇతనేంటంటే వీరి కాలంలో వీరి యొక్క రాజ్యాన్ని సందర్శించి వీరి పాండ్యుల రాజ్యాన్ని పాలన చూసి ప్రశంసించాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరేంటంటే శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం అనే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారనమాట. వీరు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించినటువంటి వారు అనమాట. ఎవరు అంటే పాండ్యులు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కాకతీయుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
కాకతీయుల గురించి కనుక మనం చెప్పుకోవాలి అంటే వీరు టైం పీరియడ్ చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 998 నుంచి 1323 వరకు వీరు పరిపాలన అనేది చేశారు. నెక్స్ట్ వీరేంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఆ పరిపాలన అనేది చేసిన వారు ఎవరంటే కాకతీయులు అన్నమాట. ఈ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణను ఐక్యం చేసి పరిపాలించారనమాట. వీరిని మనం ఏమని పిలుస్తాం అంటే ఆంధ్ర రాజులు అని చెప్పేసి కాకతీయులు పిలుస్తాం అనమాట. వీరేంటంటే ఉత్తర భారతదేశం నుంచి ముస్లింల దండయాత్రలను నిర్వహించి తమ పాలనని సుదీర్ఘకాలం అంటే ఎక్కువ టైం పీరియడ్ వరకు కొనసాగించడంతో పాటు ఆంధ్ర అనేటువంటి ఒక పదాన్ని గౌరవప్రదంగా చేసినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు మొదట్లో ఏంటంటే స్టార్టింగ్లో రాష్ట్రకూటులు ఉన్నారు కదా, ఈ రాష్ట్రకూట్లకి అలాగే పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా, పశ్చిమ చాళుక్యులకి అలాగే రాష్ట్రకూట్లకి మొదట్లో సామంతులుగా పనిచేశారనమాట. వీరికి ఏంటంటే వీరికి తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా అధిక ప్రాధాన్యత అనేది ఇచ్చినటువంటి వ్యక్తులు అనమాట. వీరికి కాకతీయులు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే కాకతీయ అనేటువంటి అంటే మన టెక్స్ట్ బుక్లో కనుక చూసుకున్నట్లయితే మీకు తెలుసు అనే టాపిక్ దగ్గర ఇచ్చారు మనకి. కాకతీయ అనే దేవతని ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. ఆమె దుర్గాదేవి యొక్క మరొక రూపం కాబట్టి వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. అలాగే వీరు కాకతీయ అనే కోటకి సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరికి కాకతీయులు అని చెప్పేసి పేరు వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక వాదన ప్రకారం చూసుకున్నట్లయితే ఒకప్పుడు వీళ్ళు చోళులు పరిపాలించినటువంటి కాకతీపురానికి చెందినటువంటి వారే కాబట్టి వీళ్ళని కాకతీయులు అని చెప్పేసి పిలుస్తారనమాట. కాబట్టి మనం వీళ్ళని కాకతీయులు అనేటువంటి పేర్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ కాకతీయుల గురించి వారి యొక్క చక్రవర్తుల గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గుంజన్ అనమాట. గుంజన్ ఏంటంటే ఈ కాకతీయులలో స్థాపకుడు అనమాట ఈ గుంజన. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గుణ్యన తర్వాత ఏంటంటే రెండవ ప్రోలరాజు. ఇతని యొక్క టైం పీరియడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 1115 నుంచి 1157 వరకు వీరి యొక్క పరిపాలన టైం పీరియడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రుద్రదేవుడు. ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 1158 నుంచి 1195. తర్వాత వచ్చేసరికి మహాదేవుడు. రుద్రదేవుడి యొక్క తమ్ముడే ఈ మహాదేవుడు అనమాట. ఈ మహాదేవుడి యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1195 నుంచి 1199 వరకు 4 సంవత్సరాల పరిపాలన అనేది చేస్తాడనమాట. నెక్స్ట్ అంటే ఏంటంటే ఈ రుద్రదేవుడు యాదవుల చేతిలో చనిపోయిన తర్వాత ఈ మహాదేవుడు కూడా అక్కడ పరిపాలన అనేది చేస్తాడు. తర్వాత మళ్ళీ ఈ యాదవులతోనే ఇంకా యుద్ధం జరగడం వల్ల అతను కూడా చనిపోతాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గణపతి దేవుడు అనమాట. ఈ గణపతి దేవుడు చూసుకున్నట్లయితే 1199 నుంచి 1262 వరకు. నెక్స్ట్ వచ్చేసరికి రుద్రమదేవి టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 1262 నుంచి 1289 వరకు ఈవిడ పరిపాలన అనేది చేశారు. ఈవిడ తర్వాత వచ్చినటువంటి మనవుడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు అనమాట. ఇతను ఏంటంటే కాకతీయుల్లోనే చివరివాడు. ఇతని టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 1289 నుండి 1323 వరకు ఇతని పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. కాకతీయులలో చివరివాడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఇతనితోని కాకతీయ రాజ్యం అనేది అంతరించిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాము. గుండ్యన్ ఏంటంటే కాకతీయ రాజ్య స్థాపకుడు. ఇతనిగా అంటే కాకతీయ రాజ్య స్థాపకుడిగా మనం గుండ్యని చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి రెండవ ప్రోలరాజు. ఈ రెండవ ప్రోలరాజు పాలన ఏంటంటే మనం కాకతీయ చరిత్రలోని ముఖ్యమైనటువంటి మైలురాయిగా చెప్పుకుంటాం అనమాట ఈ రెండవ ప్రోలరాజుని. ఇతను ఏంటంటే రెండవ బేతరాజు ఉన్నాడు కదండి, అతని యొక్క కొడుకునే మనం రెండవ ప్రోలరాజు అనమాట. ఇతను ఏంటంటే చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడనమాట. ఈ రాజ్యం ఏంటంటే ఇతని వారసుల హయాంలో కూడా మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక పెద్ద శక్తివంతమైనటువంటి రాజ్యంగా రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఇతని యొక్క పరిపాలన మనం ఏమని చెప్పుకుంటామంటే కాకతీయ చరిత్రలోనే ముఖ్యమైనటువంటి మైలురాయిగా ఇతను మన యొక్క పరిపాలన చెప్పుకోవడం జరుగుతుందనమాట. ఇతను ఏంటంటే హన్మకొండ నుండి స్వతంత్ర పాలన అనేది చేయడం చేశాడనమాట. ఎవరు? రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి రుద్రదేవుడు అనమాట. 1158 నుంచి 1195 వరకు ఇతని యొక్క పరిపాలన అనేది జరిగింది. రుద్రదేవుడి యొక్క విజయాలు కనుక చూసుకున్నట్లయితే హన్మకొండ శాసనంలో వివరించడం జరిగిందనమాట. ఇతని గురించి తెలియజేసేది హన్మకొండ శాసనం అనమాట. ఇతనే ఒక కవిరాజు, అలాగే విద్యాభూషణుడు. కాకతీయ చక్రవర్తులందరిలో కూడాను ఇతన్ని మనం రుద్రదేవుడిని కవిరాజుగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇతను రచించినటువంటి ఒక రచన వచ్చేసరికి నీతిసారం అన్నమాట. సంస్కృతంలో రచించాడు ఇతను. అంటే ఈ బిట్ ఏంటంటే ఈ నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? కాకతీయ చక్రవర్తులు అని మనకి రీసెంట్గా జరిగినటువంటి టెట్లో 2 times ఇచ్చారండి బిట్. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నీతిసారం గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే రుద్రదేవుడు అన్నమాట. చాలామంది ఏంటంటే గణపతి దేవుడు అని ఇంకా వేరే అనుకుని రుద్రమదేవు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో గుర్తుపెట్టుకొని రుద్రదేవుడు. ఎందుకంటే ఇతను కవిరాజు కాబట్టి, విద్యాభూషణుడు కాబట్టి అని
గుర్తుపెట్టుకోండి. ఇతని గురించి తెలియజేసినటువంటి శాసనం వచ్చేసరికి హన్మకొండ శాసనం అన్నమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇతను ఏంటంటే తన గోదావరి వరకు పరిపాలన అనేది చేశాడన్నమాట. అంటే ఈ హన్మకొండ శాసనం ప్రకారం చూసుకున్నట్లయితే గోదావరి వరకు పరిపాలన చేశాడు. అలాగే తెలుగు చోళ వంశానికి చెందినటువంటి నలుగురిని ఓడించాడు. వేంగి ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడనమాట ఈ రుద్రదేవుడు. ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తే మహాదేవుడు అన్నమాట. అంటే రుద్రదేవుడి యొక్క తమ్ముడు అన్నమాట. ఈ రుద్రదేవుడు ఏంటంటే సో ఈ యాదవులు ఉంటారు కదండి, ఈ యాదవుల రాజ్యంపై దాడి చేసేసి చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇతని తర్వాత మహాదేవుడు వస్తాడు. మహాదేవుడు ఏంటంటే 4 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. తర్వాత యాదవుల చేతిలో ఇతను కూడా చనిపోవడం జరుగుతుందన్నమాట, ఓటమి పాలవుతాడు. నెక్స్ట్ ఇతని మహాదేవుడు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి నెక్స్ట్ అంటే కొంచెం వేరే ఈ 4 years చేస్తాడు కదా, ఈ 4 years చేసిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి గణపతి దేవుడు అనమాట. నెక్స్ట్ ఈ గణపతి దేవుడు కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క టైం పీరియడ్ని మనం ఏమని పిలుస్తామంటే స్వర్ణయుగం అని చెప్పేసి చెప్తాం అనమాట. ఈ గణపతి దేవుడిని కాకతీయ చక్రవర్తులు అందరిలోకి వెళ్ళి అత్యధిక కాలం పరిపాలించినటువంటి వాడు ఎవరంటే గణపతి దేవుడు అనమాట. ఎన్ని ఇయర్స్ అంటే 63 years, 63 సంవత్సరాలు పరిపాలన అనేది చేశాడనమాట ఇతను, ఈ గణపతి దేవుడు. నెక్స్ట్ ఇతను ఏంటంటే గొప్ప చక్రవర్తి అన్నమాట. ఈ కాకతీయ చక్రవర్తులు ఇతని పరిపాలన కన్నా మనం స్వర్ణయుగం అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇతని బిరుదు కనుక చూసుకున్నట్లయితే మహామండలేశ్వర అన్నమాట. గోదావరి ప్రాంతం నుండి చంగల్పట్టు వరకు, అలాగే ఎలగందల నుండి ఇంకా సముద్రం వరకు పరిపాలించడం అనేది జరిగిందనమాట. అలాగే విజయవాడ, దివిసీమ వీటిని కూడా ఇతను ఆక్రమించాడనమాట. ఇతడు ఏంటంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించడం అనేది చేశాడనమాట. ఇతని గురించి తెలియజేసేటటువంటి శాసనం వచ్చేసరికి మోటుపల్లి శాసనము. ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి, హన్మకొండ శాసనం ఎవరి గురించి తెలియజేస్తుందంటే రుద్రదేవుడు కదా. అలాగే మోటుపల్లి శాసనం ఎవరి గురించి తెలియజేస్తుందంటే గణపతి దేవుడు. ఓకే, ఈ గణపతి దేవుడు గురించి తెలియజేసే శాసనం మోటుపల్లి శాసనము. ఈ మోటుపల్లి శాసనంలో ఏమని ఉందంటే పన్ను రేట్లు, అలాగే విదేశీ వాణిజ్యం, వస్తువులపై పన్ను రేట్లు ఎలా విధించాలి ఇలాంటివంటి తీరుని గురించి తెలియజేస్తూ ఈ మోటుపల్లి శాసనంలో తెలియజేయడం జరిగిందనమాట. వాణిజ్యం, వ్యవసాయం ఎక్కువగా అభివృద్ధి చెందాయన్నమాట ఇతని టైం పీరియడ్లో. చాలా ఎక్కువగా చెరువుల్ని అంటే తటాకాలను ఎక్కువగా నిర్మాణం అనేది చేశాడనమాట ఇతను. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఎక్కువ చెరువులు నిర్మించడం చేశాడు. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి బయ్యారం చెరువు ఒకటి, లక్కవరం చెరువు ఒకటి, పాకాల చెరువు ఒకటి, గణాపురం చెరువు అని ఇట్లా చెరువుల్ని నిర్మించడం అనేది చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓరుగల్లు కోటను పూర్తి చేసినటువంటి రాజు ఎవరు అని అడుగుతారండి. గణపతి దేవుడు అన్నమాట దాని ఆన్సర్. ఈ గణపతి దేవుడు ఓరుగల్లు కోటని పూర్తి చేశాడనమాట. నేను ఇక్కడ ఏంటంటే నిర్మాణం అని మాత్రమే మెన్షన్ చేశాను, ఇక్కడ స్టార్ట్ చేశాడని మెన్షన్ చేశాను. ఇతను పూర్తి చేశాడనమాట గణపతి దేవుడు. ఇతని కాలంలో ఏంటంటే రామప్ప దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. ఎవరి టైం పీరియడ్లో అంటే గణపతి దేవుడి టైం పీరియడ్లో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను ఏంటంటే పాండ్యుల చేతిలో 1262వ సంవత్సరంలో ఓడిపోవడం జరిగిందనమాట. ఇతను ఇట్లాగా చనిపోయిన వెంటనే ఇతని కుమార్తె అయినటువంటి రుద్రమదేవి రాజ్యపాలనకి రావడం జరిగింది. రుద్రమదేవి టైం పీరియడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 1262 నుంచి 1289 వరకు పరిపాలన చేసిందనమాట ఈవిడ రుద్రమదేవి. ఈవిడ ఏంటంటే కాకతీయ మహిళా పాలకురాలన్నమాట. కాకతీయ మహిళా పాలకురాలు అని చెప్పేసి చెప్తారండి రుద్రమదేవిని. దక్షిణ భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు అనమాట. ఈవిడేంటంటే బిరుదులు చూసుకున్నట్లయితే రాయగజ కేసరి అని రుద్రదేవ మహారాజు అని చెప్పేసి అంటారనమాట. ఈ రుద్రదేవ మహారాజు అనేటువంటి బిరుదుని ఎవరు అంటారు అని చెప్పేసి అంటే ఈ బొల్లి నాయకుడు ఉన్నాడు కదండి, ఇతడు ఎవరంటే రుద్రమదేవి యొక్క ప్రవేశ ద్వారకుడు అనమాట, పాలకుడు అనమాట. ఇతను ఈవిడని రుద్రదేవ మహారాజు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రుద్రమాంబ. ఈ మూడు కూడా అంటే రాయగజకేసరి, రుద్రదేవ మహారాజు, రుద్రమాంబ అనేటువంటి బిరుదులు కలవారు ఎవరు అంటే రుద్రమదేవి అన్నమాట. ఈమె ఏంటంటే సామంతరాజుల్ని అలాగే సవతి సోదరుల్ని ఓడించిందన్నమాట. ఈమె యాదవరాజు అయినటువంటి మహాదేవుణ్ణి కూడా ఓడించిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈమె నెల్లూరులో తమ సామంతరాజు అయినటువంటి కాయస్థ అంబదేవుడు ఉన్నాడు కదండి, అతన్ని ఓడించేస్తుంది. తర్వాత ఏంటంటే అంటే తిరుగుబాటు చేస్తాడనమాట, వ్యతిరేకత వస్తుంది అనమాట. ఇతను ఏంటంటే ఆవిడకి సామంతరాజు అనమాట. అతని నుంచి తిరుగుబాటు వస్తే అతన్ని ఫస్ట్ ఓడించేసి అణిచివేస్తుంది. కానీ మళ్ళీ వస్తే ఈసారి ఏంటంటే అతను గెలుస్తాడు, ఈవిడ ఓడిపోతుంది, గాయాలతో ఉండి ఇంకా చనిపోతుంది ఈవిడ. తెలంగాణలో నల్గొండ జిల్లాలో చందుపట్ల అనేటువంటి ప్రాంతంలో మరణించడం అనేది జరుగుతుందన్నమాట. ఈవిడ భర్త గురించి కనుక చూసుకున్నట్టయితే వీరభద్రుడు అన్నమాట.
వీరభద్రుడితో వివాహం జరుగుతుంది. ఇదేంటంటే ఇతను నిడదవోలు ప్రాంతం అంటే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దాని ప్రాంతానికి పాలకుడు అన్నమాట. ఈవిడ యొక్క ఆస్థానాన్ని సందర్శించినటువంటి యాత్రికుడు కనుక చూసుకున్నట్లయితే మార్కో పోలో అనమాట. ఈవిడ ఆస్థానాన్ని సందర్శించాడు అనమాట. ఇతను ఏంటంటే ఇటలీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను రచించినటువంటి గ్రంథం చూసుకున్నట్లయితే ది ట్రావెల్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ రుద్రమదేవి యొక్క అంటే ఈవిడికి ఏంటంటే ఆడపిల్లలే పుడతారు. ఈ రుద్రమదేవికి రాజ్యపాలనకి ఆడపిల్లలు కాకుండా అబ్బాయిలే రావాలని చెప్పేసి అంటారు. కాబట్టి ఈవిడకి పుట్టినటువంటి పెద్ద కూతురికి కొడుకుంటాడు కదా, అతన్ని ఈవిడ దత్తత తీసుకుంటుంది, అడాప్ట్ చేసుకుంటుంది. అతనే ఏంటంటే రెండవ ప్రతాపరుద్రుడు అనమాట. ఈ రుద్రమదేవి యొక్క మనవడు. ఇతను ఏంటంటే పరిపాలనకు వస్తాడు. ఇతని టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే 1289 నుంచి 1323 వరకు ఇతని యొక్క పరిపాలన అనేది చేయడం జరుగుతుందన్నమాట ఇతనిది. నెక్స్ట్ ఇతను ఏంటంటే కాకతీయులు చిట్ట చివరి వాడు. ఇతని టైం పీరియడ్లోనే మీకు ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఒకటి చెప్పాను కదా, ఇట్లా గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు అంటే గియాసుద్దీన్ టైం పీరియడ్లోనే ఇతను ఈ రెండవ ప్రతాపరుద్రుడి మీదకి యుద్ధానికి వచ్చేసి ఇతన్ని బంధించి తీసుకొని వెళ్ళి సుల్తానాబాద్ని ఆక్యుపై చేస్తాడని చెప్పాను కదా. అప్పుడు జరిగింది దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఉలుగ్ ఖాన్ ఏంటంటే ప్రజెంట్ మనకి తెలిసిన భాషలో ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గల పేరు ఏంటంటే ఉలుగ్ ఖాన్ అన్నమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే ఈ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి కట్టేసి బంధించి తీసుకొని వెళ్తూ ఉంటే అతను ఏంటంటే మనస్తాపానికి గురవుతాడనమాట. 1323 సంవత్సరంలో ఈ రెండవ ప్రతాపరుద్రుడిని కట్టేసి బంధించి తీసుకొని వెళ్తూ ఉంటే మనస్తాపానికి గురయ్యి ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఎక్కడ అంటే నర్మదా నదిలో దూకేసి చనిపోతాడనమాట ఇతను. ఇంతటితో కాకతీయ రాజ్యం అనేది అంతరించిపోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి సంబంధించి ఇప్పుడు మనం వీరి యొక్క కాలంలో పరిపాలనా విధానం అనేది ఎలా ఉందో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గ్రామ పరిపాలన అంటే వీరి యొక్క రాజ్యం అనేది కొన్ని రాజ్యాలు కలిస్తే నాడులుగాను, కొన్ని నాడులు కలిస్తే అంటే ఇప్పుడు జనరల్గా మనం వీరి యొక్క రాజ్య పరిపాలన ఎలా జరిగిందంటే కొన్ని గ్రామాల కలయిక కలిసేసి కొన్ని స్థలాలు అనేవి సీమలుగా కలుస్తాయి, కొన్ని సీమలు అనేవి నాడులు అనేవి రాజ్యంగా కలవడం జరిగింది. ఇట్లా చేసుకొని పరిపాలన అనేది చేశారన్నమాట. గ్రామాలను స్థలాలను సీమలను నాడులనే రాజ్యాలుగా చేసుకొని పరిపాలన అనేది చేశారన్నమాట, వర్గీకరణ చేసుకొని. ఫస్ట్ వచ్చేసరికి గ్రామ పరిపాలన చూసుకున్నట్లయితే స్థలాలు ఉన్నాయి కదా, స్థలాలు అంటే 10 నుంచి 60 గ్రామాలు కలిస్తే స్థలాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నాడులు అంటే కొన్ని నాడులు కలిస్తే ఇంకా స్థలాలు అన్నమాట. కొన్ని స్థలాల కలయికే నాడులు అని చెప్పేసి అంటాం అనమాట. ఈ గ్రామ అధికారిని మనం ఏమని పిలుస్తామంటే ఆయగారులు అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రామంలో ఏంటంటే ఈ గ్రామానికి 12 మంది అధికారులు పరిపాలించేవారు అనమాట. వారిని మనం ఆయగారులు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఈ కాకతీయ కాలంలో గ్రామాన్ని రెడ్డి, తలారి, కరణంతో పాటు ఇతరులు కూడా గ్రామాన్ని పరిపాలించడం జరిగేదన్నమాట. వారిని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గ్రామ పాలనాధికారులు కనుక చూసుకున్నట్లయితే కరణం అనమాట. కరణం వచ్చేసరికి గ్రామంలోని భూమి సంబంధించిన రికార్డులు పర్యవేక్షించేటువంటి అధికారి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్డి అంటే గ్రామ పెద్ద అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి తలారి కనుక చూసుకున్నట్లయితే గ్రామ రక్షక భటుడు అనమాట. నెక్స్ట్ ఇతరులు కనుక చూసుకున్నట్లయితే పురోహితుడు, కంసాలి, రజకుడు, ఇంకా వడ్రంగి, స్వర్ణకారుడు, కుమ్మరి, వెట్టి, నయాబ్రాహ్మణుడు, చర్మకారుడు అనమాట. వీళ్ళనమాట. నెక్స్ట్ వీరు ఏంటంటే గ్రామానికి పరిపాలించినటువంటి అధికారులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాకతీయుల కాలంలోనే భూమి రకాలు అనేవి ఉండేవన్నమాట. అంటే కాకతీయుల కాలంలో భూమి రకాలు ఏంటి చూసుకున్నట్లయితే అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏంటంటే కొన్ని బాక్సులుగా ఇచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట. ఏంటంటే మనకి బిట్స్ ఫార్మేషన్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని ఏటిని వదలకుండా మనం కంప్లీట్ చేస్తున్నాము. కాకతీయుల భూమి రకాల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి రాచపొలం ఏంటంటే రాజుకు చెందినటువంటి పొలాన్ని మనం రాచపొలం అని చెప్పేసి అంటాము. తర్వాత వచ్చేసరికి వెలిపొలం అంటే నీటి వసతి కలిగినటువంటి భూమినే మనం వెలిపొలం అంటాము. తోటపొలం వచ్చేసరికి పండ్ల చెట్లతో కూడినటువంటి భూమినే మనం తోటపొలం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ కాకతీయ రాజులు ఏం చేశారంటే నేలలు ఉంటారు కదండి, అంటే భూమి ఉంటుంది కదా, భూమిని కౌలుగా ఇచ్చేయడం లాంటివి చేసేసి అలాగే చెరువులు తవ్వించి పరిపాలన అనేది చేశారనమాట. దాని ద్వారా పన్నుల్ని సేకరించడం లాంటివి చేశారనమాట. ఇలా వాళ్ళు పరిపాలన అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి న్యాయంకర వ్యవస్థ అనేది వీరు పాటించడం అనేది చేశారనమాట. ఈ కాకతీయుల పాలనలో న్యాయంకర వ్యవస్థ అనేది పాటించారు. ఈ రెండవ ప్రతాపరుద్రుని కాలంలో 72 న్యాయంకరులు ఉన్నారని చెప్పేసి చెప్తారనమాట. వీరి యొక్క పాలనలోనే బొలి నాయకుడు ఉన్నాడు కదండి, తాను అంటే జనరల్గా నేలలు ఇస్తాడు కదా, వీళ్ళు భూముల్ని ఇస్తారు కదా, భూముల్ని ఇచ్చేసి ఇట్లాగా అంటే పంట వ్యవసాయం అనేది చేయమని చెప్పేసి చెప్తారు కదా. అంటే
వీరు ముఖ్యమైనటువంటి వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే దానం చేసినటువంటి నేలని ఇతను బొలి నాయకుడు ఏం చేశాడంటే అంతని రుద్రమదేవి యొక్క కాపలాదారుడు అని చెప్పాను కదా. ఈ బొలి నాయకుడు ఏంటంటే తాను పొందినటువంటి 10 కొలతల భూమిని కరంజా గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ కేశవ దేవాలయానికి సేవకులకి ఇతను దానం చేయడం అనేది రుద్రదేవుడి పేరు మీదుగా దానం చేయడం అనేది చేస్తాడనమాట. నెక్స్ట్ ఇతను ఏంటంటే రుద్రమదేవి గేట్ గార్డియన్ అనమాట. ఇట్లాగే ఈ నాయంకర వ్యవస్థ గురించి అలాగే కాకతీయుల పాలన గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి శాసనం వచ్చేసరికి బొలి శాసనం అనమాట. ఇక్కడే నేను మీకు 3 శాసనాల గురించి చెప్పాను. ఫస్ట్ వచ్చేసరికి హన్మకొండ శాసనం అంటే రుద్రదేవుడి గురించి చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి మోటుపల్లి శాసనం అంటే గణపతి దేవుడి టైం పీరియడ్ గురించి చెప్పేది. నెక్స్ట్ వచ్చేసరికి బొలి శాసనం ఇదేంటంటే నాయంకర వ్యవస్థ గురించి అలాగే ఇంకా బొలి నాయకుడి గురించి తెలియజేసేది ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాకతీయుల యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే వృత్తి వచ్చేసరికి వ్యవసాయం అండి. ప్రధాన ఆదాయం వచ్చేసరికి భూమి శిస్తు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు తటాకాలకి అంటే చెరువులకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. వీళ్ళంటే కొన్ని పన్నులు అనేవి కట్టించుకునేవారు అనమాట. వాటి అంటే ఏమేంటివంటే ఫస్ట్ వచ్చేసరికి ఇల్లరి, పుల్లరి, అడ్డుపట్ట, అర్ధసిరి, అప్పనం, దర్శనం ఇంకా ఉపకృతి అనేటువంటి పన్నుల్ని వీరు కట్టించుకునేవారు. వాటికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇల్లరి అనమాట. ఇల్లరి అంటే ఏంటంటే ఇంటి పన్ను. నెక్స్ట్ పుల్లరి ఏంటంటే అటవీ ఉత్పత్తులు అంటే లైక్ పశుగ్రాసం మీద అటవీ ఉత్పత్తుల మీద విధించేటటువంటి పన్ను అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అర్ధసిరి అనమాట. అర్ధసిరి అంటే కౌలు రైతులకి వేసేటటువంటి పన్నుని అర్ధసిరి అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్పనం అంటే అకారణంగా విధించేది అంటే ఊరికే వేసేదాన్ని ఆ పన్నునే అప్పనం అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఊరికే వచ్చేదాన్ని అప్పనం అని అంటాం కదా, అట్లా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి దర్శనం అంటే రాజుని దర్శించుకోవడం కోసం వేసేటువంటి పన్నునే దర్శన పన్ను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఉపకృతి అంటే యువరాజు యొక్క ఖర్చుల కోసం వేసేటువంటి పన్నే ఉపకృతి అన్నమాట. ఈ పన్నులను వసూలు చేసే కాకతీయ కాలంలో వాళ్ళని ఏమని పిలుస్తారంటే సుంకాధికారులు అని చెప్పేసి పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వీరి కాలంలో ఉన్నటువంటి కాకతీయ రేవుపట్నం వచ్చేసరికి మోటుపల్లి రేవుపట్నం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీరి కాలంలో ఉన్నటువంటి మతం కనుక మనం చూసుకున్నట్లయితే శైవ మతం, వైష్ణవ మతం అలాగే వీరశైవ మతం అనేది వీరు పాటించేవారనమాట. నెక్స్ట్ వీరి కాలంలోనే మల్లికార్జున పండితుడు రచించినటువంటి శివతత్వ సారం అనేది చేశారనమాట, రచన అనేది చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి రుద్రదేవుడు ఇంకా మొదటి ప్రతాపరుద్రుడు కాలంలోని వాడు ఎవరంటే ఈ మల్లికార్జున పండితుడు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క కాలంలోనే పేరిణి నృత్యం అనేది చాలా ఫేమస్ అయిందనమాట. ఈ పేరిణి నృత్యం అంటే ఏంటి అంటే యుద్ధం టైంలో జనరల్గా ఈ బిట్ కూడా మనకి రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగిందండి. ఈ పేరుని అనేటువంటి నాట్యం అనేది ఏ టైంలో ఏ సమయంలో వేస్తారని చెప్పేసి అన్నారు. యుద్ధం సమయంలో, సంతోషం వచ్చినప్పుడు, పండగల సమయంలో ఇట్లాగా ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆన్సర్ వచ్చేసరికి యుద్ధ సమయంలో ప్రదర్శించేదనమాట. దీన్ని వేయడంలో ప్రసిద్ధుడు ఎవరు అంటే నటరాజ రామకృష్ణుడు అనమాట ఈ పేరుని నాట్యం వేయడంలో. నెక్స్ట్ వచ్చేసరికి వీరి కాలంలో కనుక సాహిత్యం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే అధికార భాష సంస్కృతం, కానీ ప్రాధాన్యత అనేది ఎక్కువగా తెలుగుకే ఇచ్చారనమాట. వీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే మల్లికార్జున పండితారాధ్యుడు అనమాట. ఇతను ఏంటంటే శివతత్వ సారం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ వచ్చేసరికి పాలకురికి సోమనాథుడు బసవ పురాణం రచించాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నన్నచోడుడు కుమార సంభవం, నెక్స్ట్ రుద్రదేవుడు నీతిసారం. ఈ బిట్ ఆల్రెడీ టెట్లో ఇచ్చారని చెప్పేసి నేను రిపీటెడ్గా అడిగారని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి విద్యానాథుడు ప్రతాప రుద్రీయము. నెక్స్ట్ వచ్చేసరికి జాయపసేనాని, ఇతను ఏంటంటే గీతారత్నావళి అలాగే నృత్య రత్నావళి అనేటువంటి గ్రంథాలను రచించారు. నెక్స్ట్ వచ్చేసరికి వల్లభరాయుడు క్రీడాభిరామం అనమాట. ఇదేంటంటే తెలుగు గ్రంథం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏకాంబరనాథుడు ప్రతాపరుద్ర చరిత్రను రచించారు. నెక్స్ట్ వచ్చేసరికి మార్కోపోలో ది ట్రావెల్స్ గ్రంథాన్ని రచించారనమాట. ఇవన్నమాట వీరి యొక్క టైం పీరియడ్లో ఉన్నటువంటి గ్రంథాలు. వీటిల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న అన్నిటినీ సంస్కృతంలో రచించడం జరిగింది, ఒక్క క్రీడాభిరామాన్ని తప్ప. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం కళలు నిర్మాణాల గురించి కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క కాలంలో డెవలప్ చేసినటువంటివి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వెయ్యి స్తంభాల గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి హన్మకొండలో ఉంటుంది. వరంగల్ ఉంది కదా, వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి హన్మకొండలో ఉంటుంది అనమాట ఈ వెయ్యి స్తంభాల గుడి. ఈ వెయ్యి స్తంభాల గుడి ఇదేంటంటే రుద్రదేవుడు ఉన్నాడు కదండి, ఈ రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు కట్టించాడనమాట. ఇతడు రుద్రదేవుడిని మనం మొదటి ప్రతాపరుద్రుడు అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఏంటంటే రాతితో మలిచిన ఏనుగులు, డోలమైట్తో తయారు చేసినటువంటి నంది విగ్రహం అనేది ఈ వెయ్యి స్తంభాల గుడిలో ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి వచ్చేసరికి రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం ఏంటంటే తెలంగాణ ములుగు జిల్లాలో పాలంపేటలో ఉందన్నమాట. ఇది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే రేచల్ రుద్రుడు అనమాట. అంటే గణపతి దేవుడి యొక్క కాలంలోనే దీన్ని నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ అంటే రామలింగేశ్వర స్వామి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్
1213లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. విష్ణువుని అలాగే శివుడిని ఒకే దగ్గర పూజించడం ఈ యొక్క రామప్ప దేవాలయం యొక్క ప్రత్యేకత అనమాట. ఇంకెక్కడ ఇలా ఉండదన్నమాట. ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలోనే విగ్రహం, నంది విగ్రహం అనేది గ్రానైట్తో తయారు చేయబడి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నర్తకీమణుల శిల్పాలు, యక్షిణీ శిల్పాలు, నాగిని శిల్పాలు ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సప్తస్వరాలను ధరించేటువంటి విగ్రహాలు కూడా ఈ రామప్ప దేవాలయంలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రామప్ప దేవాలయంలో ఇటుకలు నీటిలో తేలుతాయన్నమాట. నెక్స్ట్ ఈ దేవాలయం పైన పేర్ని నృత్య భంగిమలు అనేవి ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నమైనటువంటి కాకతీయ తోరణాన్ని రామప్ప దేవాలయం నుంచి గ్రహించారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రామప్ప దేవాలయం పైన ఉన్నటువంటి పక్షులు వచ్చేసరికి అన్ని పక్షులు అనమాట. అంటే ఇవేంటంటే చూడడానికి అచ్చం ఏంటంటే హంసని పోలి ఉంటాయన్నమాట. వీరి కాలంలో ఆలయాలు ఏంటంటే ఏకతల ఆలయాలు అన్నమాట. అంటే ఏకతల అలాగే త్రికూట ఆలయాలు ఉంటాయన్నమాట. ఇలా నిర్మించడం అనేది చేశారనమాట. ఏకతల ఆలయం అంటే ఏంటంటే ఒక గర్భగుడి, ఒక ప్రవేశ ద్వారము, ఒక మండపం ఉంటే ఏకతల ఆలయం అని చెప్పేసి అంటాము. అలాగే త్రికూట ఆలయం అంటే ఏంటంటే ఒక మండపము అలాగే ఒక ప్రవేశ ద్వారము, 3 గర్భగుళ్ళు ఉంటే దాన్ని త్రికూట ఆలయం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారు ఏం చేశారంటే వారసత్వ సంపదగా అంటే వీళ్ళు గుర్తించడం అనేది ఈ టెంపుల్ గుర్తించడం అనేది జరిగిందనమాట. ఈ కాకతీయ పతనం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇట్లా 2వ ప్రతాపరుద్రుడిని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు, ఉలుగ్ ఖాన్ ఏం చేస్తాడంటే 1323లో బంధించి తీసుకొని వెళ్ళి వెళ్తూ ఉంటే ఇతను ఏంటంటే ఆత్మన్యూనతకి అంటే అవమానం భరించలేక నర్మదా నదిలో దూకేసి చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంతటితో కాకతీయుల యొక్క పరిపాలన అనేది అంతరించిపోయింది. వీరి యొక్క పరిపాలన అంతరించిన తర్వాత ముస్నూరి నాయకులు వస్తారండి. ముస్నూరి నాయకులు అన్నమాట. ఈ ముస్నూరి నాయకులు ఏంటంటే ఏపీని పరిపాలించారన్నమాట. తర్వాత ఏంటంటే పద్మనాయకులు అంటే వెలమ నాయకులు అని చెప్పేసి వాళ్ళు వస్తారు. వీళ్ళు ఏంటంటే తెలంగాణను పరిపాలిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్డి రాజులు వస్తారు. వాళ్ళు ఏంటంటే ఏపీని పరిపాలిస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చారంటే పద్మనాయకులు వెలమ నాయకుల గురించి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, సో మనం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్డి రాజుల గురించి అలాగే ముస్నూరు నాయకుల గురించి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఓవరాల్గా మనం ఇక్కడ చార్ట్ ప్రిపరేషన్ చేయలేదు, బట్ నార్మల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1325 నుంచి 1368 వరకు పరిపాలన అనేది జరగడం అనేది చేశారన్నమాట. కాకతీయులకి వీళ్ళు ఏంటంటే ఈ ముస్నూరు నాయకులు సామంతరాజులు అన్నమాట. వీరు ఎవరు ఈ ముస్నూరు నాయకులు. ఈ కాకతీయులకు సామంతులు. వీరి యొక్క రాజధాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ముస్నూరు నాయకుల యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే రేకపల్లి అనేటువంటి ప్రాంతాన్ని అంటే పాపికొండలకు మధ్యలో శబరి నది తీరంలో ఉన్నటువంటి భద్రాచలం అడవులు ఉన్నాయి కదా, అక్కడ ఏంటంటే ఇది విస్తరించిందన్నమాట. వీళ్ళల్లో ఈ ముస్నూరు నాయకుల్లో గొప్పవాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ప్రోలయ నాయకుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ముస్నూరి కాపై నాయకుడు అనమాట. ఈ ప్రోలయ నాయకుడు ముస్నూరి కాపై నాయకుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోలయ నాయకుడు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతని టైం పీరియడ్ చూసుకున్నట్లయితే 1325 నుంచి 35 వరకు ఇతని యొక్క పరిపాలన అనేది చేశాడనమాట ప్రోలయ నాయకుడు. ఇతని ముస్నూరు వంశం యొక్క స్థాపకుడు. ఇతని గురించి తెలియజేసేటువంటి శాసనం వచ్చేసరికి విలాస తామ్ర శాసనం అన్నమాట. ఇతని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2వ ప్రతాపరుద్రుడు ఆత్మహత్య, ఆంధ్రాపై ముస్లింల దండయాత్ర, ఇంకా ప్రోలయ నాయకుడి విజయాల గురించి ఈ విలాస తామ్ర శాసనంలో తెలియజేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోలయ నాయకుడు వచ్చేసరికి స్థానికంగా ఉన్నటువంటి కొండరెడ్లు ఉంటారు కదండి, ఇక్కడ అడవి పాపికొండల మధ్యలో ఉన్నటువంటి అడవులు ఉన్నాయి కదా భద్రాచలం అడవుల్లో, అక్కడ ఉన్నటువంటి కొండరెడ్లు ఉన్నారు కదా, ఆ కొండరెడ్ల యొక్క సహాయంతో ఢిల్లీ సుల్తాన్ని ఎదిరించడం అనేది జరిగేదన్నమాట. అంటే వారు రావాలంటే ఆ నదిని దాటాలి, ఆ లోయల్లోకి రావాలి, అడవుల్లోకి రావాలి, అడవుల్లో ఉన్నటువంటి వారి యొక్క సహాయం తీసుకొని ఈ ముస్నూరు నాయకుల్లో ఉన్నటువంటి ప్రోలయ నాయకుడు ఏంటంటే వారి మీద దండయాత్ర చేయడం జరిగిందనమాట. అంటే మ్యాక్సిమం అది వీరికి ఆ స్థానం అనేది వీరికి ఫేవర్గా ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి ముస్నూరి కాపై నాయకుడు అనమాట. ఇతను ఏంటంటే ప్రోలయ నాయకుడి యొక్క తమ్ముడు అన్నమాట. ఇతని టైం పీరియడ్ వచ్చేసరికి 1335 నుంచి 1368 వరకు ఇతని యొక్క పరిపాలన అనేది జరిగిందనమాట. ఇతని బిరుదు వచ్చేసరికి ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి బిరుదు అనేది ఉందన్నమాట. ఇతను ఏంటంటే 1336లో వరంగల్ వరకు వెళ్ళి అక్కడ ముస్లింలు ఓడించి రాజ్యపాలన చేశాడనమాట. ఇది ముస్లిం నాయకుల యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్డి రాజుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే రెడ్డి రాజులు ఏంటంటే 1325 నుంచి 1448 వరకు పరిపాలన అనేది చేశారండి. వీరి యొక్క రాజధాని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అద్దంకి అంటే ప్రకాశం బార్డర్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొండవీడు అన్నమాట. నెక్స్ట్ వీరి అనుబంధ రాజధాని వచ్చేసరికి రాజమండ్రి అన్నమాట. అంటే బెల్లంకొండ, వినుకొండ, కొండపల్లి, ఇంకా కొండవీడు, నాగార్జునకొండ ప్రాంతాలను వీరేంటంటే పరిపాలన అనేది చేశారనమాట.
కొండపల్లి అంటే విజయవాడకి వాయవ్య ప్రాంతంలో ఉంటుంది. అలాగే కొండవీడు వచ్చేసరికి గుంటూరుకి పశ్చిమాల్లో ఉంటుంది అనమాట. ఈ రాజులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రళయ వేమారెడ్డి ఇతనేంటంటే రెడ్డి రాజులు ఉంటారు కదా, దాని స్థాపకుడు అనమాట. ఇతనేంటంటే ఎర్రన అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అంటే ప్రబంధ పరమేశ్వరుడు అనమాట ఇతని బిరుదు. ఇతను ఈ ఎర్రని ఇతని ఆస్థాన కవి అన్నమాట. ఈ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అనపోతారెడ్డి అనమాట. అంటే ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి వీళ్ళు అన్నమాట ఈ రాజులు, రెడ్డి రాజులు. వాళ్ళు అనపోతారెడ్డి ఏంటంటే కస్టమ్స్ సుంకాలను రద్దు చేసిన వాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కోమటి వేమారెడ్డి వచ్చేసరికి శ్రీనాథుడు ఇతని వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి అన్నమాట. వీరి యొక్క రాజ్యం గురించి మనం చూసుకున్నట్లయితే ఉత్తరంలో ఏంటంటే కటక్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దక్షిణంలో కంచి, తూర్పున సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్, ఇటువైపు వచ్చేసరికి శ్రీశైలం వరకు వీరి యొక్క పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. వీరి కాలంలోనే తెలుగు భాష అనేది వృద్ధి చెందడం జరిగింది. హిందూ మతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందనమాట. 1/6 పన్ను విధించారు ఈ రెడ్డి రాజులు. ధర్మసూత్రాలకు అనుగుణమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించారు. వీరి యొక్క ప్రధాన రేవుపట్నం వచ్చేసరికి మోటుపల్లి అనమాట. ఒరిస్సాకు చెందినటువంటి గజపతులతో, రేచర్ల నాయకులతో అనేక యుద్ధాలు చేసి వీరు పతనం అయిపోయారు. తర్వాత వీరు గోల్కొండ సుల్తాన్లకు సామంతులుగా మారిపోయారన్నమాట. ఇక్కడితో మనం రెడ్డి రాజుల గురించి అలాగే ముస్నూర్ నాయకుల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నామండి. ఇదండి కాకతీయులకు సంబంధించినటువంటి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి టోటల్ ఎక్స్ప్లెనేషన్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.